బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి పాటుపడిన ఏకైక నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని వాస్ రాష్ట్ర నాయకులు పాలకుంట శ్రీనివాసులు ఎన్టీయు రాష్ట్ర కార్యదర్శి గంగాధర్ అన్నారు. అన్నమయ్య జిల్లా పీలేరులో బాస్ జిల్లా నాయకుడు ముల్లంగి కృష్ణయ్య ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా జరుపుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రవీంద్ర, కృష్ణయ్య, నాగరాజు, హరినాథ, గురువయ్య, రాంబాబు, రామకృష్ణ, వీరయ్య, గురునాథ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతిని సందర్భంగా భారతీయ అంబేద్కర్ ముల్లంగి కృష్ణ ఆధ్వర్యంలో ఈరోజు బిఆర్ అంబేద్కర్ నందు అంబేద్కర్ గారికి నివాళులర్పించడం జరిగింది. నేను కూడా చెప్తున్నాను, భారత రాజ్యాంగ నిర్మాత 2 కులాలని అండగడుతున్నారు. ఇది సంబంధించిన విషయం కాదు. యావత్ భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని అట్టడుగు స్థాయి వర్గాల నుంచి అన్ని వర్గాల ప్రజలకు భారత రాజ్యాంగంలో హక్కులు ప్రసాదించారు. అది మర్చిపోద్దని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆయన భారత రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఎంతో శ్రమించి తన ఆరోగ్యం క్షీణిస్తున్నా కూడా రాసిన ఘనత అంబేద్కర్కి చెందుతుంది. ఆ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో మహిళలకైతేనేమి మహిళలకు పురుషులతో సమానంగా రాజకీయ వాటా కల్పించాడు. అదేవిధంగా వసతి సెలవులకు ఉద్యోగస్తులకు కల్పించాడు. అదేవిధంగా కార్మికులకు పని వేతన దినాలని 8 గంటలు తగ్గించిన ఘనత భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్కి చెందుతుంది. అదేవిధంగా లండన్లో చదువుకునే రోజుల్లో పై చదువుల కోసం అమౌంట్ తక్కువ వస్తే మాతా రమాబాయికి తన భార్యకి ఒక లేఖ రాస్తాడు, నాకు చదువుల నిమిత్తం కొంచెం అమౌంట్ కావాలి, నువ్వు పంపించని చెప్తే ఆయన ఒకటే సమాధానం చెప్తుంది, మన బిడ్డ ఆరోగ్యంతో క్షీణిస్తున్నాడు, కొంచెం డబ్బులు ఉండాలి, అది నీకు పంపించాననుకో మన బిడ్డ ఆరోగ్యం క్షీణించి చనిపోయే ప్రమాదంగా ఉండాలంటే ఆయన ఒకటే చెప్తాడు, నా బిడ్డ చనిపోయినా పర్లేదు, ఈ భారతదేశంలో ఉండే అట్టడుగు స్థాయి వర్గాలలో అందరూ మేల్కొల్పే దిశగా నేను చదవాలనే నువ్వు పంపించని చెప్పేసి ఆయన చెప్పడంతో ఆ మాతా రమాబాయి త్యాగం చేసి డబ్బు పంపిస్తుంది. తన బిడ్డలు సైతం లెక్క చేయకుండా మన జీవితాలు బాగుండాలని చెప్పేసి ఆయన భారత రాజ్యాంగం రాశాడు. కాబట్టి అందరూ భారత రాజ్యాంగానికి అనుసరించి పనిచేయాల్సిన అవసరం ఉండాలి. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు కొంతమంది అంబేద్కర్ గారిని ఉచ్చరించేదానికి కానీ ఇబ్బంది పడుతున్నారు. ఆ అంబేద్కర్ రాజ్యాంగం లేకపోతే మీరు జాబుల్లో ఉండేవాళ్ళు కాదని చెప్పేసి తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత్.